నేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో అధికారులు అమరావతిలోని కేసరపల్లిలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు రానుండడంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం సుమారు 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రముఖులు హాజరు కానుండడంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. సభా ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ మరో 3 ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన షెడ్లను వేస్తున్నారు. దాదాపు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఉంటాయి. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు బయటి వైపు ఎల్ఈడి స్క్రీన్ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్ దీపాలతో పాటు సభ జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడుతున్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో